విశ్వాసుల గుండెల్లో కూడా ఆత్మల కొరకైన భారము, నశించిపోతున్న ఆత్మల కొరకైన అంగలార్పు, మూలుగు, వేదన, దుఃఖము, కన్నీరు ఉండాలి. నువ్వు ఏ బాధలో, శోధనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, ఇరుగుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, తిప్పల్లో, నొప్పుల్లో ఎందులో ఉన్నావో వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వడానికి యేసయ్య నీకు తోడై ఉన్నాడు. తప్పకుండా వాటిని తొలగిస్తాడు. అవసరాన్ని బట్టి కొన్ని అనుమతిస్తాడు. అవసరం తీరినప్పుడు అడ్రస్ లేకుండా చేస్తాడు. నీకు తోడై ఉన్నాడు. సర్వశక్తి గలవాడు, జ్ఞానవంతుడు, ప్రేమ గలవాడు, నీకై ప్రాణం పెట్టినవాడు, నువ్వంటే నీకోసం పిచ్చిగా నీకోసం చచ్చిపోయినవాడు, చావుని గెలిచి తిరిగి లేచినవాడు. అలాంటి వాడు నీకు తోడై ఉన్నాడు. నీకు భయం అక్కర్లా. పరిస్థితులు ఎలాంటివైనా సరే వాటి నుంచి నేను విడిపిస్తాడు. మోకాళ్ళని మొరపెట్టావంటే, భారం కలిగి ప్రార్థన చేసావంటే అది ఎంతటిదైనా సరే తొలగిస్తాడు. అవసరమైతే కొంచెం అవసరంలో బిడ్డ, నీకు అది లేకపోతే కొంచెం కంట్రోల్ తప్పుతావు, అందుకని ఉంచాలి, అట్లా ఉండని అంటాడు. అవసరం లేకపోతే తీసేస్తా, ఏడోబాకు తీసేస్తాలని చెప్పని రిపోర్ట్ మారుస్తాడు. స్వస్థత వచ్చింది, అద్భుతం జరిగిద్ది. అది ఎంత కంపెనీ జబ్బు అయినా సరే దేవుడు ఉంటే ఉంటుంది, ఉంచితే ఉంటుంది, లేకపోతే అడ్రస్ లేకుండా పోయిద్ది. దాని గురించి అసలు చింతొద్దు, కంగారొద్దు, దిగులొద్దు, విచారం వద్దు. అదంతా నీ అవసరం కోసం, నా అవసరం కోసం మన మీద దేవుడు పెట్టింది బరువులై. ఏమండి దీన్ని ఏమంటారండి? పేపర్ వెయిట్ కదా ఇది, అదే కదా. ఇది లేకపోతే ఈ పేపర్లు ఆగుతున్నాయా? వేస్తే ఈ టైపులు వేస్తుంటాడు ఒక్కొక్కళ్ళ మీద, లేకపోతే ఊరికి ఎగురుతుంటారు. కాబట్టి ఎవడికి దగ్గర బరువు వాడికి వేసి కూర్చోబెడతాడు. ఎగరొద్దు నాన్న, ఎగిరితే దెబ్బతింటావురా, కలకుండా కూర్చోమ్మ పన్నుందని. అట్లా ఎవరికి దగ్గర వాళ్ళకి వేసాడా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో, ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క విధానంలో. మొత్తానికైతే అందరి మీద పడింది. పడబట్టి వాడి చెడు కూర్చున్నారు మీరు, లేకపోతే ఏడుంటారా? దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్ను ప్రేమించే దేవుడు అనవసరంగా నీకు ఏది రానిచ్చాడంటే నీకు దాంతో పని ఉంది. దాని ద్వారా నువ్వు సరి చేయబడాల్సింది ఏదో ఉంది. దానివల్ల నీకు రావాల్సిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం అనుమతిస్తాడు తప్ప అనవసరంగా రానియండి అన్న దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు.